నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. లోన్ యాప్‌కి సంబంధించినటువంటి వేధింపులు తట్టుకోలేక ఒక పిల్లాడు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అవును. ఇవాళ ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఒక పిల్లాడు అనేటువంటి స్టేట్మెంటే పాస్ చేసి మాట్లాడుతున్నానండి. యూత్ తెలియకుండా వాళ్ళ జీవితాల్ని అంటే ఇన్‌స్టంట్ మనీ కోసం అని చెప్పేసి ఇలా లోన్ యాప్‌ల వెంటపడి జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. అంటే చావు దాకా తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ స్టోరీలో యాక్చువల్‌గా జరిగింది ఏంటి? అండ్ బయట వాతావరణం అసలు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా ఉంది? ఎలా లోన్ యాప్స్‌కి బలైపోతూ ఉన్నారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాగరాజు గారు, ఈ అబ్బాయి పేరు మనోజ్. గుడి మల్కాపూర్కి చెందిన అబ్బాయి. దుండిగల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన 3rd ఇయర్ చదువుతున్నాడు. ఓకే. అయితే ఈ ఒక లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు అనేది మనకు తెలీదు. ఓకే, చిన్న అమౌంటే తీసుకొని ఉంటాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి చిన్న అమౌంటే ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితిలోనో లేకపోతే వీళ్ళు ఎక్కువ అడిగారో వేధింపులకి గురయ్యాడు. వేధింపులు గురై పాపం నిన్న ఆయన ఇంట్లోనే సూసైడ్ చేసుకుంటాం జరిగింది. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది దయచేసి స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, ఇది గట్టిగా నేను చెప్పేది దయచేసి వినండి. ఇట్లాంటి వేధింపులలో పడకండి. ఓకే, స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు పాకెట్ మనీ అవసరం, నేను కాదనట్లేదు. ఓకే, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత స్థాయిలో ఉన్నారో మీకు ఎంత ఇవ్వగలుగుతారో అందులో మీరు ఒకవేళ అడ్జస్ట్ అవ్వలేకపోతే మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకోండి. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయింది. మనం 21st సెంచరీలో ఉన్నాము. మీరు ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు. మీ పార్ట్ టైం మనీ మీకు వస్తుంది. అంతేగాని మీరు ఇట్లాంటి లోన్ యాప్స్, నేను మీకు పేర్లు చెప్తాను చూసే వాళ్ళకి. క్రెడ్బీ, లేజీ పే, లోన్ ఫ్రంట్, ఇట్లాంటి యాప్స్, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 యాప్స్ ఉంటాయి. ఓకే, ఇట్లాంటి లోన్ యాప్స్ మీకు మెసేజ్ పెడతాం జరుగుతుంది. ఆటో కాల్ అంటే మీకు +144 లేదా ల్యాండ్లైన్ నంబర్ లాగా రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఆటో కాల్ వస్తుంది జరుగుతుంది. ఆటో కాల్లో ఏం చెప్తుంది అంటే, అది వెంటనే మీరు లోన్కి క్వాలిఫై అయ్యారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 నంబర్ బటన్ నొక్కండి అని చెప్పేస్తుంది. ఓకే, పిల్లలు ఖర్చులకి వాళ్ళ ఉన్న జోష్లో 1 అని కీప్యాడ్లో నొక్కేస్తారు. మీరు ఎప్పుడైతే 1 అని నొక్కుతారో మీ ఫోన్లోకి ఒక బాంబు పడినట్టు ఒక మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఒక బాంబు పడినట్టు ఒక మెసేజ్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక యాప్ వస్తుంది. ఇట్లాంటి నేను చెప్పిన యాప్స్ లాంటివే క్యాషిఫై, ఇంకో యాప్ పేరు చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. క్యాషిఫై అని కూడా ఒకటి ఉంది. ఇట్లాంటివి లింక్స్ వచ్చేస్తాయి. లింక్ రాగానే మీరు దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని వస్తుంది. ఇట్ వుడ్ లైక్ టు సింక్ యువర్ కాంటాక్ట్స్ అండ్ గ్యాలరీ అని అడుగుతుంది. మీరు ఆ కంగారులో నెక్స్ట్ స్టెప్ అని మీరు అన్నిటికీ ఓకే కొట్టుకుంటూ వెళ్తాను. డబ్బులు కావాలన్న కంగారులో మీరు ఆ రోజు సాయంత్రం ఏదో పార్టీ చేసుకుంటానికి మీరు నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్తారు. చాలా రాంగ్ అది. ఈ నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళి యాప్ డౌన్లోడ్ అయిపోద్ది మీ మొబైల్లో. ఎప్పుడైతే మీరు సింక్కి అనుమతి ఇస్తారో, యాక్సెస్ ఇస్తారో, మీ మొబైల్లో ప్రతి ఒక్కటి, మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు, మీరు మీ ఫొటోస్, మీ ప్రైవేట్ ఫొటోస్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు, మీ మదర్ నంబరు, మీ ఫాదర్ నంబరు, మీ సెన్సిటివ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళ నంబర్లు, మీ చుట్టాల నంబర్లు, మామయ్య, బాబాయ్, అత్త, ఇట్లా సేవ్ చేసుకుంటారు కదా. ఈ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఎవరు? ఈ లోన్ యాప్స్ మాఫియా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీకు మీరు సెన్సిటివ్ రిలేషన్స్లో ఉన్నారో ఆ రిలేటివ్స్ కాంటాక్ట్ అంతా ఒక లిస్ట్ పెట్టుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు మీకు ఒక 5,000 రూపాయలు లోన్ ఇస్తాను నేను ఇప్పుడు, యూఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 5,000 రూపీస్ అంటారు. వినండి ఎట్లా వెళ్తుందో ఇది గేమ్. యూఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 5,000 రూపీస్ అంటారు. ఏ స్టూడెంట్కైనా 5,000 రూపీస్ అంటే ఓకే రైట్, ఒక షూస్ కొనుక్కోవచ్చో, లేకపోతే అప్పుడున్న నెసెసిటీ సాల్వ్ అవుతుందో, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ, ఇవాళ రేపు పిల్లలు పార్టీలు కామన్ అయిపోయింది కదా నారాజు గారు, ఆ రోజుకి పార్టీకి సరిపోతాయి డబ్బులు అన్నట్టుగా మీరు వెంటనే టెంప్ట్ అయ్యి 5,000కి ఓకే అనేస్తారు. అయితే ఈ యాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ 5,000 ఇచ్చేటప్పుడు కూడా 2,000 కట్ చేసి 3,000 మీకు క్రెడిట్ చేస్తారు. అంటే ముందుగానే మీ దగ్గర నుంచి 2,000 అంటే ఆల్మోస్ట్ 40%, ఆల్మోస్ట్ కాదు ఎగ్జాక్ట్లీ 40% ఆఫ్ ద అమౌంట్
మీకు కట్ చేసుకొని 3,000 ఇస్తారు మీకు. అదేంటి 3,000 పడింది అని చూసుకుంటే ఇంకా కుదరదు. మీరు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నట్టు అయిపోయింది వాళ్ళ ప్రకారం. ఎప్పుడైతే మీరు 3,000 తీసుకుంటారో మళ్ళీ వాళ్ళు మీకు ఇచ్చే టైం ఎంత తెలుసా? రీపేమెంట్కి ఇచ్చే టైం ఏంటో తెలుసా? 7 days. చాలా దారుణం అండి, వినటానికే చాలా అతి భయంకరమైనటువంటి ఇంకా వినండి, 7 days. ఈ 7 daysలో మీరు రీపే చేయాలి. ఎంత? ఆ తీసుకున్న 3,000 ఈ 2,000 కాకుండా ఇంకో 2,000 పే చేయాలి. ఓకే, అంటే 5,000కి 7 నుంచి 8,000. 7,000 పే చేస్తే ఓకే. లేదంటే మళ్ళీ ఆ 7th day తర్వాత ఈ 5,000కి వాళ్ళు ఇంట్రెస్ట్ వేసి రోజుకు 250 రూపాయలు అంటారు. అంటే మీరు తీసుకున్న 5,000కి దగ్గర 20-30 వేలకు వెళ్ళిపోతూ ఉంటారు మీరు. 20-30 వేలకు ఎప్పుడైతే ఒక కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇవాళ మనం మనోజ్ ఇన్సిడెంట్ తీసుకుంటే పాపం ఒక కాలేజ్లో 3rd year చదివే విద్యార్థి 20-30 వేల కమిట్మెంట్కి వెళ్ళిపోతే, ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే ఎంత మానసిక ఒత్తిడికి గురవుతాడో ఆలోచించుకోండి. ఇంకా అబ్బాయి సమాజాన్ని చూడలేదు, చదువుకుంటాడు. ఇంకా వీళ్ళు అట్లాంటి వాళ్ళు ట్రాప్ చేస్తారు. వీళ్ళు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు తెలుసా నాగరాజు గారు మీకు? స్ట్రైట్ మీ ఫోటో తీసి దాన్ని మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటో పెడతారు. పెట్టి ఏ నెంబర్కి పంపిస్తున్నామో ఒక 4 నెంబర్లు పెడతారు. అందులో మీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉండొచ్చు, మీ టీచర్ ఉండొచ్చు, ఎవరైనా మీ బాబాయ్, మీ పిన్ని, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. చాలా సెన్సిటివ్ కాంటాక్ట్స్ తీస్తారు. టెక్నికల్గా వీళ్ళు చేసే పని ఇది, పెద్ద మాఫియా ఇది. వాళ్ళ నంబర్స్ తీస్తారు. వాళ్ళ నంబర్స్ తీసి నువ్వు కనుక నాకు ఈవినింగ్ వరకు ఈ పేమెంట్ కనుక పంపించలేకపోతే వీళ్ళకి ఈ వీడియోస్ పంపించేస్తాం, మేము ఈ ఫొటోస్ పంపించేస్తాము. ఇంకొక దాంట్లో నువ్వు దొంగ అని పెద్దగా రాసి వాడి నుదుటి మీద రాసి ఫోటో పెడతారు, వీడు దొంగ అని. ఆ ఫొటోస్ అన్నీ వీడికి పంపిస్తూ ఉంటారు. ఇంకా పంపిస్తుంటే పాపం ఈయన ఎవరైతే మనోజ్ ఉన్నాడో ఇట్లాంటి దానికి సఫర్ అయి ఉంటాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఓకే, ఇట్లా సఫర్ అయ్యి వీళ్ళు మానసిక ఒత్తిడికి వెళ్ళిపోతారు. నాగరాజు గారు వీళ్ళు ఎవరు వేరే ఫ్రెండ్స్ కూడా చూపిలేరు. ఈ ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలు కానీ, లేకపోతే డిగ్రీలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళ పక్క ఫ్రెండ్ కూడా చూపిలేరు. ఎందుకంటే వీళ్ళందరూ అప్పుడప్పుడే గ్రో అవుతుంటారు కదా. ఈ ఫ్రెండ్కి చెప్తే వేరే ఫ్రెండ్కి చెప్తే మళ్ళీ కాలేజ్ మొత్తం వీడు దొంగ అని వీడే చెప్పేస్తారు పక్కనోడే. ఇట్లా వాళ్ళు ఎవరికి ఇంట్లో చెప్పలేరు, మదర్ ఫాదర్కి చెప్పలేరు. ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాసు మనకి ఇంట్లో కష్టాలు మనకు తెలుసు మనందరికీ. ఓకే, ఎట్లా ఉంటాయి? ఆల్రెడీ వీళ్ళ ఫీజులు కట్టి వీళ్ళకి బట్టలు కొనిచ్చి ఇంజనీరింగ్ జాయిన్ చేయించేసరికి వాళ్ళ తల ప్రాణం తోకకొస్తుంది. అది కాకుండా వీడు ఇలాంటి పని చేశాడు అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ తట్టుకోలేరు. ఎక్కడి నుంచి కడతాం రా మేము ఇంకా డబ్బులు, నీకు ఫీజు కట్టింది చాలదా, నీ షోకులకి డబ్బులు ఇస్తున్నాము, నీకు బట్టలు కొనిస్తున్నాము, పార్టీలు అంటే డబ్బులు ఇస్తున్నాము, ఫ్రెండ్ దగ్గర బైక్ ఉందంటే నీకు బైక్ కొనిచ్చాము, ఇంకా ఏం చేయమంటే ఈ అప్పులు అని చెప్పేసరికి చెప్పాలన్నా భయపడి ఈ అబ్బాయి చెప్పడు. ఓకే, అయితే ఈ మానసిక ఒత్తిడి, ఈ ట్రాప్లోకి పడిన విద్యార్థులే సూసైడ్ దశకి అడుగులేస్తున్నారు. ఇవాళ ఆ రకంగానే మనోజ్ అనే ఇంజనీరింగ్ 3rd year స్టూడెంట్ డుండిగల్ కాలేజ్లో చదువుతున్నాడు, ఆయనని కోల్పోతాం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఆ అబ్బాయికి ఎంతో ఫ్యూచర్ ఉంది. ఆ అబ్బాయి తీసుకున్న అమౌంట్ పీనట్స్, చాలా చిన్న అమౌంటే ఉంటుంది నాకు తెలిసి, 10-20 వేలు 30 వేల మధ్యలో ఉంటుంది. మళ్ళీ దీన్ని ఎదుర్కోలేము సార్ అసలు మనం? ఖచ్చితంగా ఎదుర్కోవచ్చండి. ఇవాళ మనం ఈ వీడియోలో చెప్పబోయేది ఎలా ఎదుర్కోవాలన్నదే. ఓకే, మీరు ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి గురవుతున్నారో మీరు ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ వెళ్ళి, గచ్చిబౌలిలో ఉంది, మళ్ళీ హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది, కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్కి ఒక డెస్క్ ఉంటుంది. వెంటనే మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇట్లా వస్తున్నాయి బెదిరింపులు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మన సైబర్ క్రైమ్లో ఉన్న పోలీసుల నైపుణ్యం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్ నా దగ్గరికి వచ్చే సైబర్ కేసెస్ డైలీ వస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎట్లా మోసపోతున్నారు, టెలిగ్రామ్ యాప్ అని అవన్నీ, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మీరు కమెంట్స్ పెట్టండి, ఎవరెవరు టెలిగ్రామ్ యాప్స్లో మోసపోతున్నారో, ఎవరెవరు క్రిప్టో కరెన్సీలో, బైనాన్స్ అనే ప్లాట్ఫామ్ మీద క్రిప్టో కరెన్సీలో మీ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయో మీరందరూ కూడా దయచేసి మాకు కమెంట్స్ పెట్టండి. మీ కమెంట్స్ ఎక్కువ వస్తే మేము దాని మీద వీడియో చేస్తాం మీరు ఎట్లా బయటపడాలో అని. అయితే ఈ లోన్ యాప్స్లో ఇట్లా మానసిక ఒత్తిడి చేసేవాళ్ళు మనం చెప్పేది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్ దగ్గరికి ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ డెస్క్ ఉంటుంది ఒకటి. వాళ్ళు ఈ సైబర్ ఆన్లైన్ ఫ్రాడ్స్కి సంబంధించిన పోలీసులే ఉంటారు. వాళ్ళకి అందులో నైపుణ్యత చాలా ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ కూడా చాలా గట్టిగా ఇస్తారు నాగరాజు గారు. వాళ్ళు వీలైనంత త్వరలో మీకు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళని బ్లాక్ చేసే కార్యక్రమంలో పడతారు.
ఓకే, కేవలం మీరు వాళ్ళు చేసే బ్లాక్మెయిలింగ్కి ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి మీకు ఫీల్ అయినప్పుడు, మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఒకవేళ అటు ఇటు ఆలోచిస్తున్నప్పుడు అట్లీస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో మాలాంటి అడ్వకేట్స్ని సంప్రదించండి. డెఫినెట్గా మా జూనియర్స్ ఉంటారు, లేకపోతే నేనైనా మీకు పర్సనల్గా సపోర్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అన్నది మనం చేసి వాళ్ళని బ్లాక్ చేసి మీకు మళ్ళీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకుండా మీ కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పోయేటట్టు మనం ట్రై చేసి మిమ్మల్ని మేము మళ్ళీ హ్యాపీ ప్లేస్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా పెద్ద మాఫియా నాగరాజు గారు. వీళ్ళు ఓన్లీ సెన్సిటివ్ కిడ్స్ని, చిన్న పిల్లల్ని, ఇంజనీరింగ్ పిల్లల్ని, అప్పుడే ఫ్రెషర్స్ పాస్ అయిన వాళ్ళకేంటి 5,000 2,000 కావాల్సి వస్తాయి వాళ్ళ ఖర్చులకి. వీళ్ళు హడావిడిలో కంగారు పడి తీసేసుకుంటారు. ఆ తర్వాత ఈ బ్లాక్మెయిలింగ్ గురై సైకాలజికల్గా డిజార్డర్లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటాం జరుగుతుంది. దయచేసి మీరు ఇట్లాంటి స్టెప్స్ తీసుకోకండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ తప్పకుండా మీకు సపోర్ట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాం. అదవుతుంది నారాజు గారు. మీకు మనోజ్ అనవసరంగా లైఫ్ కోల్పోవాలి. అమ్మ వాళ్ళ నాన్న ఇవాళ ఎంత బాధపడుతూ ఉంటారో వర్ణనాతీతం ఉంటుంది. అది తల్లిదండ్రులే కదండి. ఇంజనీరింగ్కి వచ్చిన విద్యార్థిని కోల్పోతే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంలా ఉంటుంది. దయచేసి అట్లాంటి పనులు చేయకండి. వీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. బట్ నిజంగా అండి చాలా బాధాకరం. ఇట్లాంటివి నేను నా ఫ్రెండ్స్లోనే ఫేస్ చేసి సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. మా ఇంటి చుట్టుపక్కల కూడా. అమ్మ మీరు గనక ఇటువంటి వాటి నుంచి ఇబ్బంది పడుతూ ఇంకా ఆప్షన్ లేదనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసైనా సరే, అంటే జనరల్గా చెప్తున్నాను, డైరెక్ట్ మా షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా సరే, లేదు అపాయింట్మెంట్ తీసుకొని శశికాంత్ గారితో కలిసి మీట్ అవ్వాలనుకున్నా సరే, మీకు ఒక ఆప్షన్ ఉందని మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా దాని మీద మేము వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది, ఎలా బయటపడాలి ఏంటి అనేది అనేటువంటి దానికి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ నారాజ్.